బాప్తీసం తీసుకున్నప్పుడు పాపాలన్నీ పోతాయి కదా, మళ్ళీ పాపాలు కడుక్కోమంటాం ఏంటని కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు, ఏమంటే మన దృష్టిలో అసలు పాపాలన్నీ కూడా తెలియవండి. మన రోజు డైలీ వారి చిన్న చిన్న పాపాలు అనుకుంటాం చూడండి, ఆ చిన్న చిన్న పాపాలు ఇది పాప అని కూడా మనకు తెలియకోకుండానే జరిగిపోతాడు. అందునిమిత్తమే మళ్ళీ మనం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకొని ఆ పాపాలన్నింటి నుంచి కడుక్కోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ ముగ్గురు కూడా మంచి మాటలు చెప్పారండి. మళ్ళీ ఆది కాండంలో మళ్ళీ కొన్ని కొత్త విషయాలు కోటేశ్వరి చెప్పడం జరిగింది, చాలా బాగున్నాయి. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవునికి మనకు సంబంధం కలిగి ఉండటానికండి. ప్రార్థన అనేది లేకపోతే చెప్పాడు కదా, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉంటుంది. రోజు సంబంధమే. ఆ సంబంధం కలిగి ఉండటానికి నీ కుమారుడిని నేను, నీవున్న పరలోక రాజ్యానికి నేను చేరాలన్న భావనతో ఆ సంబంధం తను కలిగి ఉండాలి. ప్రార్థన చేయటం అనేది ఆది కాండంలోనే ప్రారంభమైందని తెలుసుకున్నాం. ఆది కాండం కానించి మొత్తం ప్రార్థనేనండి. బైబిల్ మొత్తం ప్రార్థన. క్రైస్తవ జీవితమే ప్రార్థన. ఇతరుల గురించి ప్రార్థన చేయొచ్చండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కూడా ప్రార్థన చేయొచ్చు. వాళ్ళ మంచి ప్రవర్తన రావాలని, దేవుళ్ళలోకి రావాలని, వాళ్ళు కూడా మాకు మళ్ళీ పరలోక రాజ్యం అనేది దేవుడు అనేది తెలుసుకోవాలని ఒక ఆశతో మనం చేయొచ్చు. దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటాడు. ఎప్పుడు వింటాడు? ఆయన చిత్తానుసారంగా మనం చేసిన ప్రార్థన నీతిమంతుడైతే వింటాడు. పాపి ప్రార్థన కూడా వింటాడు. పాపాన్ని విడిచిపెట్టేస్తున్నాను తండ్రి ఇక నేను వింటాడు. మంచి మాటలు చెప్పాడండి లీలా ప్రసాద్, చాలా మంచి మాటలు. రాజేష్ కూడా చక్కని మాటలు కూడా చెప్పాడండి, బాగా చెప్పాడు. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాడు. అలా మాటలు చెప్తుంటే వాయిస్ కానీ అది కానీ నాకు చాలా బాగున్నాయి, చక్కగా చెప్తాడు. తర్వాత సమస్తాన్ని ఇచ్చాడు. కోటేశ్వరు చెప్పిన ఆదికాండంలో దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు. అయినా మాకు ఏదో కావాలని ఆశతోనే పండుగడం జరిగింది. తర్వాత అయినా క్షమాపణ కోరుకోలేదు. మనమైనా పాపం చేస్తాం, క్షమాపణ కోరుకుంటే క్షమిస్తాడని మనం కొంతవరకు తెలుసుకున్నాం. ఏదో కూడా అదే, క్షమించు ప్రభువా, నేను తెలియక అప్పగించేశాను, నువ్వు దైవకుమారుడు అంటే అయిపోయేది. తిరిగి వెళ్ళిపోయాడు, నేను అప్పగించాను, నిన్ను బ్రతకడం దేనికి అనుకున్నాడు, వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఏంటి? యేసుక్రీస్తు శిష్యుడండి. యేసుక్రీస్తుతో పాటు ఉన్న వ్యక్తి, శిష్యుల్లో ఒక వ్యక్తి విచక్షణ జ్ఞానం కోల్పోయేటట్లుగా చేసింది ఏది? అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం చేసిన పాపాల వల్ల ప్రకృతి శపించబడుతుంది. జీవము గల ప్రతివానికి తల్లి, మహాతల్లి అవ్వమ్మ. తర్వాత చర్మపు చొక్కాలు రావాలంటే జంతు బలి జరిగిందండి. చర్మపు చొక్కాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పటికే జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువులు బలి జరిగితే చర్మం చొక్కాలు వచ్చినాయి. దేవుడు కనికరించాడు, మళ్ళీ చొక్కాలు వేయించాడు, బయటికి పంపించాడు, మళ్ళీ యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు మనకి. ఇప్పుడు మళ్ళీ మా పిల్లల దగ్గరికి రావాలి, స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. లేకపోతే వాళ్ళందరూ పాపం చేయకుండా దేవుడు కట్టులో పెట్టేసుకోవచ్చు, స్వేచ్ఛనిచ్చాడు. నిగ్గు తెలుసుకోవాలి, ఈ పరీక్షలో పాస్ అవ్వాలి. నా పిల్లలు అటువంటి వాళ్ళని పరలోకంలో చేర్చుకుంటాను, నా కళ్ళ ముద్ద పెట్టుకుంటాను. వీళ్ళన్నా కళ్ళలు పండించిన పిల్లలుగా నేను భావిస్తాను. ఇవన్నీ తెలియకుండా ఇష్టానుసారంగా బ్రతికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా వ్యర్థపరుచుకొని ఈ తనువు చాలించి ముగించి చనిపోతే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నీ పిల్లలు నీ లేఖనాల్లోంచి ఎన్నో ముఖ్యమైన విషయాలు, ఎన్నో నాయన విలువైన మాటలు చెప్పారు నాయన. ఆ మాటల ప్రకారంగా మేము బ్రతకగలగటానికి మాలో ఇంకేదైతే నీ దృష్టికి లోటుగా ఉన్నదో, నీ దృష్టికి నాయన మాలో ఏదో చెడు ఉంటే తండ్రి, వాళ్ళు కూడా విడిచి పరిశుద్ధులుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, నీ జ్ఞానంలో అభివృద్ధి పొందటానికి, అనేక మందికి నాయన ఈ వాక్యాలు చెప్పటానికి కావలసిన జ్ఞానము, శక్తిని మాకు దయచేసి మేమందరము కడవరకు నీ కొరకు బ్రతికే మంచి విశ్వాస సంబంధమైన జీవితం మేము కలిగి ఉండటానికి సహాయం చేసి మేమందరము పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యకరమైన స్థితి మా అందరికీ దయచేయమని
ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మన అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.